హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్స్ రెసిపీ బుక్. ఈరోజైతే రెసిపీ బుక్లో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూట్ అయ్యేటువంటి 2 చట్నీ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి దోశ, ఇడ్లీ, పొంగల్, ఉప్మా దేంట్లోకైనా సూట్ అయ్యే 2 రకాల చట్నీ రెసిపీస్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో 20 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేడి నీళ్ళని చేర్చి 20 నిమిషాల సేపు ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక పాత్ర తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చేర్చి దాంట్లో కూడా కొద్దిగా హాట్ వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు అయితే నాననవసరం లేదండి, కొద్దిగా వేడి నీళ్ళు పోస్తే అదే కొద్దిగా మెత్తబడిపోతుంది. మనం నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మనం ముందుగా వేడి నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నది ఇది కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా చేర్చుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇలా మెదిగిన ఈ చట్నీని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది మన మొదటి చట్నీ ఉల్లి కారం. ఇప్పుడు మన రెండో చట్నీ పల్లీల చట్నీ. దీనికోసం ఒక బాణలు పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో ఒక 50 గ్రాముల దాకా వేరుశనగ పప్పును వేసుకొని వేరుశనగ పప్పు మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలను కూడా చేర్చుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని స్టవ్ ఆర్పేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి వేరుశనగ పప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును కూడా వేసుకొని అలాగే పావు చిప్ప కొబ్బరిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పును వేసుకొని ఒక చిన్న రెబ్బ చింతపండు కూడా వేసుకొని 4-5 వెల్లిపాయలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగిన నీళ్ళని కూడా చేర్చుకొని మెత్తగా అయ్యేట్టుగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినన్ని నీళ్ళని వేసుకొని కొద్దిగా పలచన చేసుకోవాలి. అంతే అండి, రెండో చట్నీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఒక కరివేపాకు రెమ్మ, ఎండుమిరపకాయలతో పోపును వేసుకున్నా అంటే ఎంతో ఎమ్మీగా ఉండే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూట్ అయ్యే 2 రకాల చట్నీలు రెడీ.